హలో బ్యూటిఫుల్ పీపుల్, మీరందరూ ఈ ఫుల్ వీడియో చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మన బీచ్ బాక్సెస్ షార్ట్ చూసే వచ్చుంటారు. ఎస్, ఇది వచ్చేసి మెల్బోర్న్లో ఉన్న వన్ ఆఫ్ ది బీచెస్లో ఒకటి. ఇది వచ్చేసి బ్రైటన్ విచ్ ఇస్ టువర్డ్స్ సిటీలో ఉంటుంది అనమాట. సిటీకి దగ్గరలో ఉన్న బీచెస్లో ఇది ఒకటి. అండ్ నాకు ఇక్కడ బాగా నచ్చేది ఏంటి అంటే మేము సన్సెట్కి వస్తాం ఇక్కడికి ఎక్కువ. సో అలానే మళ్ళీ సమ్మర్ అయిపోతే ఎలాగో సన్సెట్ ఇంత ప్రాపర్గా ఉండదు అండ్ బాగా చల్లగా ఉంటుంది అని చెప్పేసి అలా వెళ్ళాము ఒకరోజు ఈవినింగ్. అండ్ ఆల్సో చెప్పాను కదా మీకు షార్ట్లో, ఇన్స్టాగ్రామ్లో యాక్చువల్గా ఈ ఇళ్లలో ఒక ఇంటికి వేలంపాటు జరుగుతుందంటే ఏంటి అసలు ఇది నేను పక్కనే ఉన్నా వెళ్ళలేదని చెప్పేసి వచ్చానమాట. చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో ఈవినింగ్ టైంలో. ఏదో ఫోటోషూటే చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ చాలామంది గ్యాదర్ అయిపోయారు. నాకు తెలిసి వాళ్ళు ఇక్కడ ఏదైనా స్టేట్స్లో ఉండి మెల్బోర్న్కి విజిట్ చేయడానికి వచ్చినట్టున్నారు. ఇంకా ఆల్మోస్ట్ ఒక మ్యారేజ్కి జరిగే ఫోటోషూట్ లాగా ఫోటోషూట్ తీసుకున్నారు. అండ్ ఈ ఇల్లులన్నీ చూస్తుంటే నాకేదో చైల్డ్హుడ్లో చిన్న చిన్న బిల్డింగ్ బ్లాక్స్తో కట్టుకుని ఇల్లులాగా ఉన్నాయి. ఒక్కొక్క చెక్కముక్క ఒక్కొక్క కలర్తో వేశారు. అసలు మనకి బ్రైటెస్ట్ కలర్స్ ఏముంటాయంటే ఇవి చూస్తే సరిపోతుంది మనకి. అండ్ ఆల్సో ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేరు, అసలు మ్యాథ్స్లో ఎన్ని షేప్స్ ఉంటాయో ఆ షేప్స్ అన్నీ ఇంట్లో కనిపించేస్తున్నాయి. రెక్టాంగిల్ లోపల ఒక స్క్వేర్ పైన ఒక ట్రయాంగిల్ అలా. సో మీరు ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఇదిగోండి, ఇదే ఫర్ ప్రైవేట్ సేల్ అంట. ఆ నెంబర్కి మీరైతే ఫోన్ చేసి ఆ ఇంటి గురించి. చిన్నప్పుడు మన బొమ్మల ఛానల్లో షిన్చాన్, డోరేమోన్ ఉండే ఇల్లులు ఎలా ఉంటాయో అలా ఉన్నట్టు అనిపించింది నాకు వచ్చేపు. అండ్ కలర్స్ కూడా చాలా ఫన్నీగా, మోస్ట్లీ ఎల్లో కలర్ని ఎక్కువ హైలైట్ చేశారు అందరూ. మేబీ అది అట్లా బ్రైట్గా కలర్ కనిపిస్తుందనేమో. అండ్ ఆల్సో నాకు ఈ ఇల్లులన్నీ చూస్తూ వెళ్తున్నా కానీ అబ్బాయి ఎవరైనా ఇంటి తాళం ఇస్తే బాగుండు, అసలు ఇల్లు ఎలా ఉంటుంది లోపల తెలుసుకుందాము, ఎలా ఉంటుందో చూద్దాము అని అనుకున్నా. అలా వెళ్తూ వెళ్తూ ముందుకెళ్తే నేను మీకు షార్ట్లో చెప్పినట్టే మీరు ఫుల్ వీడియో చూడండి అన్నా కదా, అక్కడ ఇద్దరు అబ్బాయిలు కూర్చున్నారనమాట. సో వాళ్ళు ఏమంటారు, ఇక్కడ ఫుటీ మ్యాచ్ అన్ని చాలా ఫేమస్ అనమాట. సో ఆ ఫుటీ మ్యాచ్ ఆ రోజు జరుగుతుంది, మేము వెళ్ళిన రోజు ఫుటీ మ్యాచ్ జరుగుతుంది అనమాట. సో అది లైవ్ చూడడం కోసం అని చెప్పేసి వాళ్ళు టీవీ కనెక్ట్ చేసుకున్నారు. ఇంకా ఫ్రెండ్స్ కదా కొంచెం గ్యాదర్ అవుతూ అట్లా కొన్ని లైక్ డ్రింక్స్ అని అవి ఇవి తెచ్చుకొని ఫుడ్ కూడా గ్రిల్ చేసుకొని అండ్ బయట హీట్ ఫుడ్ తిందామని చెప్పేసి వాళ్ళంతా సెటప్ చేసుకుంటున్నారు. ఇదే దొరికింది ఛాన్స్, వీళ్ళకి తెలియకుండా ఎట్లయినా వీడియో తీసేయాలని చెప్పేసి నేను తీశాను. మీరు ఆ వీడియో కూడా చూడవచ్చు. చిన్న రూమ్, ఒక చిన్న స్మాల్ హాల్ లాంటి రూమ్, దాంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ పెట్టుకున్నారు. వీళ్ళైతే తెచ్చి సోఫా పెట్టుకున్నారు, అదేదో గ్రిల్ మిషన్ తెచ్చి బయట పెట్టాడు, దానికి గ్యాస్ కనెక్ట్ చేశాడు, టీవీ పెట్టాడు, ఆ టీవీకి కనెక్షన్ ఇచ్చాడు. మేబీ ఇంకా నైట్ అంతా అక్కడ కూర్చొని చిల్ అవుతారేమో ఫుల్గా. బట్ మరి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి మట్టి బాగా ఎగిరి పడుతుంది కదా, ఎలా తింటారో ఏమో, మనకి ఎందుకులేండి, మనం తినట్లేదు కదా ఎలాగో. కానీ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. సో మేము వచ్చిన సన్సెట్ ఏంటనేది కూడా మీరు చూడాలి కదా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఆ బ్యూటిఫుల్ సన్సెట్ని కూడా కొంచెం చూసేయండి. బట్ అది ఆ వీడియో అంతసేపు పెట్టడం ఎందుకులే అనేసి. బట్ సన్సెట్ అయితే చాలా బాగుంది. ఎట్ ద ఎండ్ ఇంకా చాలా ఇల్లులు ఉన్నాయి కానీ మేము అక్కడి వరకు వెళ్ళలేదు. చాలామంది డాగ్స్ని తీసుకొని వచ్చారు, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాయి. ఇటు పారిపోదాం అంటేనేమో లాక్ చేసి ఉన్న ఇల్లులు, ఇటు పారిపోదాం అంటే డైరెక్ట్ సముద్రం. వాటి నుంచి ఎలాగో నేను తప్పించుకోలేనని అంత దూరం వెళ్ళకుండా సగం దూరం వెళ్ళేసి ఇంకా మళ్ళీ రిటర్న్ వాక్ అయిపోయి అక్కడ కూర్చొని సన్సెట్ చూసుకొని ఇంటికి వచ్చేసాను. ఈ ఇల్లుల మీద మీ ఒపీనియన్ ఏంటి? మీకు చూడగానే ఇన్ని కలర్స్ ఇలా డిఫరెంట్గా మీకు ఏమనిపించిందో కామెంట్ చేసేయండి. అంతే, నేను ఈ ఇంటి కాస్ట్ ఒకటి వేలం పాటకు చెప్పాను కదా, అది ఇండియన్ అమౌంట్లో ఎంత అనుకుంటున్నారో కూడా నాకు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.